ప్రారంభించుకుందాము. ప్రభునందు ప్రియులైన సహోదర సహోదరులకు, దేవుని సేవకులకు, పెద్దలకు, మన ప్రభు అయిన మన రక్షకుడును మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాలం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినము ప్రభు సన్నిధి కార్యక్రమాన్ని దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ప్రభు బిడ్డను బలపరిచి మరి ఈ కార్యక్రమంలో అనేకులు దేవుని బిడ్డలు పాలు పొంది ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యాన్ని విని బలపడటానికి దేవుడు కృప చూపుతున్నాడు. అందరి బట్టి గుర్తిస్తున్నాం. మరి ఈ దినము మరి ప్రారంభ ప్రార్థన మన ప్రియులు మన మన ప్రియులు సహోదరులు కరుణాకరణ గారు మీరు ప్రార్థన చేయండి అన్న ప్రారంభ ప్రార్థన. అన్నా కరుణాకరణ వందలన్నా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక మా తండ్రి, దయాళుడు అయిన దేవ, మీ ఘనమైన గంభీరమైన నామముకై వేల కొలది వేల కొలది స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ ఉన్నా. ఆ తండ్రి, మీ మహాకృప చేత మమ్మల్ని మీరు ప్రేమించి శ్రేష్టమైన మీ పాద సన్నిధిని దేవ మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నా. మా ప్రభువా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన తండ్రి మీ కృపను బట్టి మా ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, మమ్మల్ని కనుకరించి మా ఇష్కాలని మరొక దినం పొడిగించి ఉండగా మీరు ఇచ్చిన ఈ దినాన్ని మా ప్రభు ఇలాగున మీ పాదం దగ్గర గడపడం ద్వారా ఆరంభించడానికి చూపుతున్నందుకై మీకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నా. తండ్రి, మా ప్రభు ఈ దినం ఆ ప్రభు ఉదయం ప్రభు సన్నిధిలోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో 579వ రోజు మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దిన కార్యక్రమానికి మా ప్రభు అధ్యక్షత వహించి నడిపిస్తున్నా మీ దాసులు సామాన్య జ్ఞాపకం చేసుకునండి. దేవా మీ ఆత్మతో నింపి మా ప్రభు కార్యక్రమాన్ని చక్కగా నడిపించగలటకు సహాయం చేయమని వేడుకుంటున్నా. పాటలు ప్రభుత్వం మా ప్రభు మిమ్మల్ని గనపరుస్తున్నా మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకునండి. చక్కటి స్వరమును మా ప్రభు మీరు అనుగ్రహించి మా ప్రభు చక్కగా సంతోషంగా మా ప్రభువులు పాడుతూ మా ప్రభు గనపరచుటకు నేర్పించండి. మేము కూడా కలిసి ఏకీభవించి మా ప్రభు పాడుతూ మిమ్మల్ని కనుగొని వేడుకుంటున్నాం. వాక్యం అందించబోతున్నా మీ దాసుని మా ప్రభు టేటేశ్వరి మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీరు బలపరచండి, నింపండి. ఈ దినం మా ప్రభు మా ఆధ్యాత్మిక జీవిత క్షేమాభివృద్ధి కొరకై మీరు సిద్ధపరిచిన ఏటైన మీ మాటలు, అమూల్యమైన మీ మాటలు దేవా మీరు మాకు అందించమని బ్రతికాడుతున్నాం. ఆ ప్రభు మీ మాటల మాధుర్యం చేత మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని సిద్ధించండి, మమ్మల్ని హెచ్చరించండి. అవసరమైన మాటలు అందించి మా ప్రభు మీరే మహిమ దాసుని మరుగు చేసి మా ప్రభు మీ దాసుకున్నాడు బోరుగా మీరు వాడుకొని మహిమ ప్రభావాలు పొందమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మా ప్రభు ఆరంభం నుండి అంతం వరకు ఎలాంటి సాంకేతిక సమస్య లేకుండా, ఇబ్బందులు లేకుండా మీరే సహాయం చేయమని మేమందరం కూడా మీ పాదాల దగ్గర ఉన్నామని, మీ సన్నిధిలో ఉన్నామని, మీరు మా మధ్య ఉన్నారని ఎరిగి ప్రవర్తించడానికి, భయంతో గడపడానికి మాకు నేర్పించమని సహాయం చేయమని వచ్చిన మమ్మల్ని అందరినీ ఇంకా రావాల్సిన మీ బిడ్డలను మా ప్రభు కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా దేవా క్రమంగా జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు అత్యంత శ్రేష్టమైన అమూల్యమైన నామంలో దీనిలోమై వినయముతో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది. మరి ప్రార్థన చేసిన అన్నకు అన్నాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము మరి పాటల కొరకై సిద్ధపడుతున్న సహోదరుడు గోనవరం నుండి సహోదరుడు శేఖర్ గారు ఉన్నారు. వారు పాట పాడి దేవుని నామాన్ని గణపరచాలని స్థుతించాలని మనం చేస్తున్నాం. అన్న శేఖర్ అన్న వందనాలు. వందనాలు సంపైన పాట పాడినాను. మంచిదన్నా. వచ్చిన ప్రభు బిడ్డలకు అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరు.
ఉన్నతమైనది నీ నామము, కీర్తించెదనే అనుక్షణము. ఉన్నతమైనది నీ నామము, కీర్తించెదనే అనుక్షణము. నా యేసయ్యా నామది నిన్నే, పిలిచెను గలమెత్తి స్తుతిగానాలతో. నా యేసయ్యా నామది నిన్నే, పిలిచెను గలమెత్తి స్తుతిగానాలతో. ఉన్నతమైనది నీ నామము, కీర్తించెదనే అనుక్షణము. నీ మందిరమే దీవెనలకు నిలయం, నీ సన్నిధిలో కలుగును ఆనందం. నీ మందిరమే దీవెనలకు నిలయం, నీ సన్నిధిలో కలుగును ఆనందం. స్వస్థత పొంది తినే నా యేసయ్యా నీ వస్త్రపు ముట్టగనే. స్వస్థత పొంది తినే నా యేసయ్యా నీ వస్త్రము ముట్టగనే. ఉన్నతమైనది నీ నామము, కీర్తించెదనే అనుక్షణము. ఉన్నతమైనది నీ నామము, కీర్తించెదనే అనుక్షణము. నా బలము నీవే, ఆరోగ్యము నీవే, ఆనందము నీవే, అభిషేకము నీవే. నా బలము నీవే, ఆరోగ్యము నీవే, ఆనందము నీవే, అభిషేకము నీవే. నా మంచి కాపరివే నా యేసయ్యా నీ ప్రాణము పెట్టితివే. నా మంచి కాపరివే నా యేసయ్యా నీ ప్రాణము పెట్టితివే. ఉన్నతమైనది నీ నామము, కీర్తించెదనే అనుక్షణము. ఉన్నతమైనది నీ నామము, కీర్తించెదనే అనుక్షణము. తంబుర సితార స్వరమండలముతో నాట్యము చేసేదని మందసము ఎదుట. తంబుర సితార స్వరమండలముతో నాట్యము చేసేదని మందసము ఎదుట. గొర్రెల దొడ్డి నుండి నీ యాజక వంశములో చేర్చితివే. గొర్రెల దొడ్డి నుండి నీ యాజక వంశములో చేర్చితివే. ఉన్నతమైనది నీ నామము, కీర్తించెదనే అనుక్షణము. ఉన్నతమైనది నీ నామము, కీర్తించెదనే అనుక్షణము. నా యేసయ్యా నామది నిన్నే, పిలిచెను గలమెత్తి స్తుతిగానాలతో. నా యేసయ్యా నామది నిన్నే, పిలిచెను గలమెత్తి స్తుతిగానాలతో. ఉన్నతమైనది నీ నామము, కీర్తించెదనే అనుక్షణము. వందనాలు సమయన. అన్న మంచిదన్న, వందనాలు. చక్కని పాట పాడి దేవుని కనపరిచిన శేఖరన్నకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది.
మరి వాక్య పరిచర్య నిమిత్తమై మరి ఆ ప్రార్థన చేసుకుందాము. మన సహోదరుడు ఎన్ పిల్పన్న బెంగళూరు నుండి మన సహోదరుడు పిల్పన్న ఉన్నారు. వారు వాక్య పరిచయ నిమిత్తమై ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అన్న పిల్పన్న అన్న పిల్పన్న ప్రార్థన చేయండి. ఇవ్వగలిగిన దేవా, కీర్తనీయుడవు, పూజనీయుడవు, మహాగణుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో మీ పాద సన్నిధిలో మీ పరిచర్యలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములు. రాత్రి అంతా మీ కాపుదల, మీ భద్రత ఉంచారు, మమ్మల్ని సజీవులుగా ఉంచారు. దేవా, మీకు స్తోత్రములు. నాయన జూమ్ వీడియో ద్వారా మీ పరిచర్య జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రములు. చక్కని పాట మీ దాసుని ద్వారా వినిపించారు, మీకు స్తోత్రములు. వాక్య పరిచర్య గాని మీరు సహాయం చేయండి, కనికరించమని, పేరు వచ్చిన వారితో మాట్లాడమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థన చేసిన పిలుపన్నకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము వాక్య పరిచయ నిమిత్తమై చితపడి ఉన్న సహోదరుడు బ్రదరు టైటస్ గారు ఉన్నారు. వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. సమయం మనకు తెలుసు కనుక సమయానికి ముగించాలని కోరుతూ, అన్న టైటస్ అన్న వందనన్నా. అయ్యా బ్రదర్ టైటస్ గారు వందనాలయ్యా. మంచిది. మరి వాక్య పరిచయం జరిగించండి అయ్యా. నా వాయిస్ క్లారిటీగా ఉంది కదా, గట్టిగా కొంచెం వాయిస్ పెంచండి. మంచిది. ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయిన దైవజనులకు, పెద్దలకు, సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి దేవుని వాక్యం మీతో కలిసి ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపకై ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు బైబిల్లో నుంచి ఒక సర్వసాధారణమైనటువంటి వాక్య భాగాన్ని, ఒక ప్యాసేజ్ ని మనం ధ్యానం చేసుకుంటాం. వాస్తవానికి నేను ఫిలిప్పు పత్రిక నుంచి పౌలు యొక్క సాన్నిహిత్యం ఫిలిప్పు సంఘంతో ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పాలి అని అనుకున్నాను గత దినం వరకు కూడా. అయితే అలాంటి చారిత్రక విషయాలే గోల్డెన్ జొనాథన్ అన్న గారు చెప్తున్నారు. ఫస్ట్ మిషనరీ జర్నీ గురించి నిన్న గుర్తు చేశారు ఆయన. సెకండ్ మిషనరీ జర్నీ అనేది ఫిలిప్పి సంఘ ఆ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది కాబట్టి అదే విషయాలను మరలా పునరావృతం చేయటం అది సమంజసం కాదు అనే ఉద్దేశంతో నేను మరొక అంశాన్ని మీకోసం సిద్ధపడడం, ధ్యానపూర్వకంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రైట్, గ్రంథాలు తెరుద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని ఈరోజు మన సమయాన్ని బట్టి మనము కొన్ని విషయాలను ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. రక్షించబడిన కొత్తలోనే మనందరికీ చాలా చాలా సుపరిచితం. ఖచ్చితంగా ఈ యొక్క అధ్యాయాన్ని ప్రతి ఒక్క విశ్వాసి చదివి ఉంటాడు అని నాకు తెలుసు. అయినప్పటికీ ఇందులోని కొన్ని అంశాలను ఆధారం చేసుకుని ఆదిమ సంఘం వయాస్ ఆధునిక సంఘం అనేటువంటి కోణంలో, అంటే ఆదిమ సంఘాన్ని నేటి సంఘంతో పోల్చుకుంటూ వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏమిటి, లైఫ్ లెసన్స్ ఏంటి అనేటువంటి కోణంలో ఒక 3 అంశాలను ఆధారం చేసుకుని మనం ధ్యానించబోతున్నాం సమయాన్ని బట్టి. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి ఒకసారి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనము మొదటగా చదువుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా అనేటువంటి వచనము మనము మొదటగా చదువుకుంటున్నాం. సో ఇది యేసు ప్రభువు మన నిమిత్తమై మనకు మాదిరిగా చూపించడానికి శోధనల అనుభవం గుండా వెళ్ళాడు అని మనకు తెలుసు. ఇందులో నుంచి మనం నేర్చుకునే గుణపాఠాలు ఏంటి అనే
మనం ఏ విధంగా మన సంఘాలను, మన ఆత్మీయ జీవితాలను, మన కుటుంబాలను మనం సాతాను ఉరిలో పడకుండా, సాతాను యొక్క దాడికి గురవ్వకుండా, సాతానుడు వేసే బాణములకు మనం ఆహుతవ్వకుండా కాపాడుకోవాలి అనేటువంటి కోణంలో కొన్ని గుణపాఠాలను మనం సమయాన్ని బట్టి చూస్తాం. ఓకే, మొదటి వచనంలో మొట్టమొదటిగా అప్పుడు అనేటువంటి పదాన్ని వాడారు. అప్పుడు అంటే ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు అంటే సో అప్పుడు అనే మాట అంటే ఎప్పుడు, ఏ సందర్భంలో ఈ యొక్క అధ్యాయాన్ని లేకపోతే ఈ యొక్క ప్యాసేజ్ ని మనం చదవగలుగుతున్నామంటే ఆ పై వచనాలు కనపడుతున్నాయి కదా, 15వ వచనము, 16, 17 వచనాలు, 3వ అధ్యాయం. ఆ సందర్భం జరిగిన తరువాత అప్పుడు ఈ విషయం గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. రైట్, ఒకసారి క్లారిటీ కోసం 15వ వచనం చదువుదాం. 3:15. నీతి యావత్తు యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చును గనుక అతడు అలాగూ కానిచ్చును. సో యేసు ప్రభు వారు బాప్తిసం పొంది నీళ్ళలో నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చారు. ఆయన తండ్రి అయిన దేవుడు నా ప్రియ కుమారుడు అని చెప్పి, నేను నీ యందు ఆనందిస్తున్నాను అని చెప్పి ప్రభువారి గురించినటువంటి వర్ణన మనం అక్కడ చూస్తాం. అంటే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తరువాత ఆయన శోధనల అనేటువంటి పరంపర గుండా ఆయన వెళ్ళాడు అని అర్థమవుతుంది. అయితే బాప్తిసం అనేటువంటి పదం వచ్చింది కాబట్టి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం సువార్తకు వెళ్తున్న క్రైస్తవులపై, దైవజనులపై అన్యజనులు, క్రైస్తవేతరులు, మతోన్మాదంతో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు అడిగేటువంటి ప్రశ్నల్లో ఇది కూడా ఒక ప్రశ్న. ఏంటనంటే, మీ యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకున్నాడు కదా, మీరు విశ్వాసులుగా బాప్తిసం తీసుకుంటారు, కారణం మీరు పాప క్షమాపణ పొందారు, మారు మనస్సు అనేది పొందారు, దానికి డిక్లరేటివ్ గా, దానికి కన్ఫర్మేషన్ గా మీరు బాప్తిసం తీసుకుంటారు. అది సరే గాని మీ ప్రభువు కూడా, మీ యేసు ప్రభువు కూడా బాప్తిసం తీసుకున్నాడు అంటే ఆయన కూడా పాపం చేశాడు కదా అని అడుగుతుంటారు అమాయకంగా. అయితే ఒక విశ్వాసిగా మనము బాప్తిసం తీసుకునే ముందు జరిగే ప్రక్రియ మారు మనసు, పశ్చాత్తాపం, పాపముల నుంచి క్షమించమని ప్రభువుని అడగడం. ఇలా చెయ్యాలి, మనం మారు మనసు పొందాలి అని వాక్యంలో లేఖనాల ఆధారంగా చాలా మనకు లేఖనాలు ఉన్నాయి. ఒక విశ్వాసిగా, ఒక మనిషిగా. కానీ యేసు ప్రభువు బాప్తిసం తీసుకోవడం కంటే ముందు ఆయన పాపములను క్షమించు అన్నట్టుగా గాని, ఆయన మారు మనసు పొందాడు అన్నట్టుగా గాని, ఆయన పాపి అని తన గురించి తాను చెప్పుకుంటున్నట్టుగా గాని ఒక వచనం కూడా మనకు లేదు. ఈ క్లారిటీ మనం కలిగి ఉండాలి, మనల్ని అడిగిన వారికి కూడా ఇవ్వాలి అనే మనము ఇక్కడ మొదటగా పరిచయంలో భాగంగా మనం చూస్తున్నాం. రైట్, సో యేసు ప్రభు వారు బాప్తిసం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే అక్కడే 15వ వచనంలో ఉంది కదా, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఆయన ఈ ప్రాసెస్ గుండా ఆయన వెళ్ళాలి. ఎందుకు అనేవి మనం డీటెయిల్డ్ గా చూస్తాము. సో అలా ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక పదం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం ధ్యానం చేసుకుంటాం. 17వ వచనానికి వచ్చేసరికి ఈయన నా ప్రియ కుమారుడు, ప్రియము అనేటువంటి బిలవర్డ్ అనేటువంటి పదాన్ని అలా గుర్తుపెట్టుకోండి, మనం ధ్యానం చేస్తాం. సో ఇలాగా ఆయన బాప్తిసం తీసుకున్న తరువాత తండ్రి అయిన దేవునితో ఆయనకున్నటువంటి అవినాభావ సంబంధం, ఇన్సపరబుల్ రిలేషన్ అని ఒక పదాన్ని వాడుకగా మనం చెప్పుకోవచ్చు. అంటే విడదీయరాని బంధం అనేది ఉన్నది. అలాంటి సందర్భంలో సాతానుడు ప్రభువును శోధించుటకు ఆయనను అరణ్యమునకు కొనిపోయాడంట. అలాంటి క్రమంలో యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్నటువంటి జీవిత పాఠాలు ఏంటి, సాతాను నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి అనేటువంటి కోణంలో మనము కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. రైట్, సో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అనేటువంటి మాట మొదటగా మనం చూస్తాం. ఇవన్నీ పరిచయము, మనం అంశంలోకి ఇంకా వెళదాం. 40 దినములు 40 రాత్రులు బైబిల్లో కొన్ని సంఘటనలు తరచుగా జరగడాన్ని బట్టి, ఆ సంఘటనల ఆధారాన్ని బట్టి కొన్ని సంఖ్యలతో అభివర్ణించడం అనేది జరుగుతుంది. కొన్ని సంఖ్యలతో, ఉదాహరణకు 3 అనేటువంటి సంఖ్యను తీసుకుంటే 3 అనేటువంటి సంఖ్య అది దైవత్వాన్ని, ప్రభు దైవత్వాన్ని సూచించేటువంటి ఒక సంఖ్యగా మనకు కనబడుతుంది బైబిల్లో. ఉదాహరణకు ఆయన గిత్సెమనే తోటలో 3 రోజులు ప్రార్థన చేశాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. మన దేవుడు
త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కదా. సో ఇలా మూడు అనేది సహజంగా దేవుని యొక్క దైవత్వాన్ని చూపించేటువంటి ఒక సంఖ్యగా కనపడుతుంది. అవునా? ఆ ఏడవ ఏడవ సంఖ్య ఏడు అనేది దేన్ని చూపిస్తుంది అంటే సింబల్ ఆఫ్ కంప్లీట్నెస్, సంపూర్ణతను చూపిస్తుంది. దేవుడు సృష్టిని ఎన్ని దినాల్లో చేశాడు? 7 దినాల్లో చేశాడు. కంప్లీట్నెస్ అనేది కనపడుతుంది. దానియేలు ఆయన స్నేహితులను అగ్నిగుండంలో వేసినప్పుడు 7 అధికం చేయమన్నాడు అగ్నిగుండాన్ని. 8 10 అనొచ్చు కదా, అనలేడు. కారణము అదే చివరి స్థాయి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే 7 సంఘాలు, 7 బూరలు, 7 ఆత్మలు, 7 ముద్రలు, ఇలాగా 7 అనేది సంపూర్ణతకు గుర్తు అని ఇలా మనకు అర్థమవుతుంది. 12 అనేది సింబల్ ఆఫ్ యూనిటీ, సింబల్ ఆఫ్ అసెంబుల్ అని పిలుస్తారు. అంటే ఒక సమూహాన్ని చూపించేటువంటి సంఖ్యగా మనకు బైబిల్లో కనపడుతుంది. ఉదాహరణకు 12 గోత్రాలు, 12 మంది శిష్యుల ఏర్పాటు అనేటువంటి ఈ క్రమం అనమాట. రైట్? అలా ఇక్కడ 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు అంటే ఈ 40 అనేటువంటి సంఖ్య దేన్ని గుర్తు చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ప్రిపరేషన్, సిద్ధపాటును చూపించేటువంటి సంఖ్య అని అర్థమవుతుంది. సిద్ధపాటు అనవచ్చు, పరీక్ష అనవచ్చు, శిక్షణ అనవచ్చు. ఈ 3 పదాలను మనం ఆధారంగా చేసుకోవచ్చు. బట్ బేసిక్ గా సిద్ధపాటు అనే పదం మనకు వాడుక కదా. సో ఆ సిద్ధపాటును చూపించేటువంటి పదం అని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు నోవహు కాలంలో నోవహు ఓడ అలాంటి సందర్భంలో దేవాది దేవుడు 40 దినములు 40 రాత్రులు ప్రచండ వర్షాన్ని కురిపించాడట. ప్రచండ వర్షాన్ని 40 దినములు 40 రాత్రులు అంటే ఎందుకు చేశాడు అంటే ఆ పాపము అంతా కొట్టుకుని పోవడానికి, సమసిపోవడానికి, మరలా ఒక నూతన ఆరంభానికి ఆ వర్షం అనేది సిద్ధపాటు అని ఇందు మూలంగా మనకు అర్థమవుతుంది. మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉన్నాడు. ఎందుకు, దేనికోసం ఆ సిద్ధపాటు అంటే ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన పొందుకోవడానికి అది ఆయనకు సిద్ధపాటు అయ్యేటువంటి ఒక ప్రిపరేషన్ పీరియడ్. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య ప్రాంతం గుండా వెళ్లారు. ఎందుకు, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో వాళ్ళు ఉండటానికి అర్హత, సిద్ధపాటు యొక్క ఆ అనుభవం గుండా వాళ్ళు వెళ్తున్నారు అని ఇందు మూలంగా అర్థమవుతుంది. ఏలియా భక్తుడు కూడా 40 రోజులు ఆయన ప్రయాణం చేశాడు. దేనికి అనంటే ఆ ప్రయాణమే ఆయనకు సిద్ధపాటు. కారణం దేవుడి పర్వతమైన హోరీబు పర్వతానికి ఆయన చేరటానికి అని మనకు అర్థమవుతుంది. గొల్లియాతు కూడా 40 రోజులు సవాలు చేశాడు, నన్ను ఓడించండి అని చెప్పి. దానికి సిద్ధపాటుగా దావీదునే దేవుడు ఏర్పాటు చేశాడు, జరిగిందంటూ మనకు తెలుసు. రైట్? ఇలా యేసు ప్రభు వారు కూడా చనిపోయి 40 దినములు అగపడ్డాడట ఆయన. అపోస్తుల కార్యాలు 1:3 ప్రకారంగా ఆయన వివిధ రుజువులను అగపరుచుచు అనే మాట చూస్తాం. సో 40 అనేటువంటిది సిద్ధపాటుకు గుర్తు. అక్కడ యేసు ప్రభు వారు 40 రోజులు ఆయన జీవించి పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు, నేను వెళ్ళిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత మీరు శక్తి కలిగి 1:8 ప్రకారంగా నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పి 40 దినాన ప్రభువారు అప్పటికే వారికి చెప్పవలసినటువంటి సిద్ధపాటు మాటలు చెప్పి ఆయన ఆరోహణం అయ్యారు. ఆయన యేసు ప్రభు వారు వెళ్ళిన తర్వాత 10వ రోజు అనగా 50వ రోజు పెంతెకోస్తు అంటేనే 50 కదా. సో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆగమనం జరగడం, అలా సంఘ స్థాపన జరగడం, పేతురు ద్వారా 3000 మంది, వీరు 120 మంది, మొత్తంగా 3120 మందితో సంఘ స్థాపన అనేది జరిగిందనమాట, మొదటి సంఘం. సో ఇలా 40 అనేది సిద్ధపాటును చూపించేటువంటి సంఖ్య అని ఇందు మూలంగా అర్థమవుతుంది. యేసు ప్రభు కూడా సిద్ధపడుతున్నాడు. ఆయన దేవుడు కదన్నా, మరి ఎందుకు సిద్ధపడాలి అంటే చూస్తాం అవే విషయాలు. రైట్? ఎందుకు సిద్ధపడుతున్నాడు? ఆ సిద్ధపాటుకు ప్రభువు తన్ను తాను ఇక్కడ శోధనలు అనేటువంటి ఆ శ్రమ గుండా ఎందుకు ప్రభువు వెళ్ళవలసి వచ్చింది అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. రైట్? ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఖచ్చితంగా అందరము బైబిల్ తెరిచి ఈ వచనాన్ని చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక్కసారి చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. కొంచెం నేను వేగంగా వెళ్తున్నాను, గమనించండి. 2వ అధ్యాయము 18వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధించబడు వారికి సహాయం చెయ్యగలవాడై ఉన్నాడు. ఎందుకు ఈ శోధనలు అనేటువంటి ఈ అనుభవం గుండా ఆయన వెళ్తున్నాడు అంటే ప్రభువు తన్ను తాను మన కోసం ఈ అనుభవాన్ని ఇష్టపూర్వకంగా భరించాలి అని ఆయన కోరుకున్నాడు.
ఈ శోధనల పర్వం గుండా ఆయన వెళ్ళగలిగితేనే శోధనలో ఉండేటువంటి లేదా శోధనలో గుండా వెళ్ళేటువంటి ఆయన పిల్లలుగా మనకు ఆయన సహాయం చేయటానికి ఆయన శక్తివంతుడు, ఆయన అర్హుడవుతాడు అనేటువంటి కోణంలో మనం ఈ మాట చూస్తాం. అంటే ఆ ముందు అర్హత లేదా అని కాదు దాని అర్థం. ప్రభువు తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను నిగ్రహించుకొని ఆయన శక్తిని ఉపసంహరించుకొని ఒక మానవుడిగా, ఒక సంపూర్ణ మానవుడిగా ఈ అనుభవాల గుండా వెళ్ళడంలో గల ఉద్దేశం మనకు మాదిరి చూపటానికి అని మనము ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. అయితే ఇక్కడ చూడండి ఒక పదము, శోధించబడటకు ఆయన అరణ్యములోనికి కొనిపోబడ్డాడట. అంటే సాతానుడు తీసుకెళ్లాడు. ఆ తర్వాత వచనాల్లో కూడా మనం చూస్తాం. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడే సాతానును తీసుకుని వెళ్ళి దేవుడే సాతానును శోధించేంత సాన్నిహిత్యం లేదా అంతటి ఫెసిలిటీ ఎందుకు దేవుడే సాతానుకు ఇచ్చాడు అనేటువంటి ప్రశ్న సహజంగా మనకు ఉత్పన్నమవుతుంది. ఎందుకు అనంటే, ఆయన ఈ శోధనల పర్వం గుండా వెళ్తున్నది ఏ ఉద్దేశంతో లేదా ఏ కోణంతో అంటే ఆయన మానవతత్వంతో, దైవత్వంతో కాదు, ఆయన మానవతత్వంతో. ఆయన ఒక సంపూర్ణ మానవుడిగా ఈ అనుభవాల గుండా వెళ్ళి మనకు మాదిరి చూపించాలి, నీతి యావత్తు ఇలాగ జరగవలసి ఉన్నది అనేటువంటి పై వచనం ఏదైతే చదువుకున్నామో ఈ శోధనల పర్వానికి కూడా వర్తించేటువంటి మాట, రైట్? ఆయన మానవత్వం, దైవత్వం. మనల్ని ఎవరైనా మీరు దేవుడా మనిషి అని ఎవరైనా మనల్ని అడిగితే మనం మనుషులం మాత్రమే, దేవుళ్ళం ఎంత మాత్రం కాదు, అలాంటి అతీత శక్తులు లేవు అని మనం చెప్తాం సహజంగా. కానీ యేసు ప్రభు దేవుడా మానవుడా అంటే ఆయన దేవుడు అని చెప్తాడు, మానవుడు అని చెప్తాడు. దీన్నే హైపోస్టాటిక్ యూనియన్ అనేటువంటి థియోలాజికల్ భాషలో హైపోస్టాటిక్ యూనియన్ అనే పదంతో అభివర్ణిస్తారు. అంటే ఏంటంటే, ఒక అసాధారణమైన వ్యక్తిత్వము, ఒక సాధారణమైన వ్యక్తిత్వము రెండు ఒకే వ్యక్తిలో ఇమిడి ఉండడం, దాన్నే హైపోస్టాటిక్ యూనియన్ అనేటువంటి పదంతో బైబిల్ పండితులు, స్కాలర్స్ అభివర్ణించడం జరుగుతుంది. అంటే ఏంటంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి మనం ఇక్కడికి వస్తాం. గలిలే సముద్రం మీద శిష్యులు యేసు ప్రభు వారు వెళ్తున్నారు, రైట్? దోణి మీద. ఆయన ఓడ అమరమున అలా పడుకుని ఉన్నారు. ఎందుకు? ఆయన పెందల కడని లేచేవాడు, కాలినడకనే రాజస్వ వార్తల గురించి చెప్పేవారు కదా. ఆయన అలసిపోయి, ఎందుకంటే ఒక మానవుడు, సంపూర్ణ మానవుడు ఆయన కాబట్టి అలసిపోయి పడుకున్నాడు. ఆ క్రమంలో మేము నశిస్తున్నాం, మీకు చింత లేదా అనేసరికి సముద్రమును గాలిని గద్దించగా ఎలా నిమ్మలమయ్యాయి? మిక్కిలి నిమ్మలమయ్యాయి. అంటే ఆయనలో దైవత్వం కూడా ఉంది. ఈ రెండు కోణాలను కలిపి హైపోస్టాటిక్ యూనియన్ అని పిలుస్తారు. ఈ విచిత్రమైనటువంటి క్వాలిటీ, ఈ ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి గుణం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఎంతో మంది దేవుళ్ళ అని చెప్పుకున్నారు, వాళ్ళు దేవుళ్ళ కాదా పక్కన పెట్టండి, చెప్పుకున్నారు. కొంతమంది సంపూర్ణ మానవులని చెప్పుకున్నారు, కానీ సంపూర్ణ మానవుడిని, సంపూర్ణ దేవుణ్ణి అని చెప్పుకునే ఈ ప్రత్యేకమైనటువంటి గుణలక్షణం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, ఒక్క ప్రభు వారికి మాత్రమే, రైట్? కొంచెం ముందుకెళ్తే యోహాను సువార్త 4లో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తాడు, నాకు దాహమునకి ఇవ్వమ్మ అని చెప్పి. ఎందుకంటే ఆయన మానవుడు కాబట్టి దప్పిక ఉంటుంది. కానీ ఆ కింది వచనాలకు వెళ్ళేసరికి అదే అధ్యాయంలోనే నేనే జీవజలము, నేనిచ్చి నీరు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు. ఇది ఏ ఉద్దేశంతో అన్నాడు? ఆయన దైవత్వంలో భాగం. దాహం అడిగాడు మానవుడిగా, నేనే జీవజలం అన్నాడు దేవుడిగా. ఆయనకి ఇష్టమైన ఫ్రెండ్ యోహాను 11లో కావాలనే 2 రోజులు లేటుగా వెళ్తాడు కదా. సో అప్పటికే చనిపోయి ఉంటాడు ఎవరు? లాజరు. ఆ క్రమంలో 11:35లో ఒక మాట ఉంటుంది, ఆయన కన్నీరు విడిచెను. ఎందుకు విడిచాడు? ఆయన దేవుడు కదా. అంటే ఒక సంపూర్ణమైన మానవుడిగా ఆయన కన్నీరు విడిచాడు. తన ప్రజలు దుఃఖిస్తుంటే ఆయనలో ఉన్న పవిత్రమైన ప్రేమ, ఆయనే ఒక ప్రేమ కాబట్టి, ఆయన ఒక ప్రేమ స్వరూపి కాబట్టి తట్టుకోలేకపోయాడు. అందుకని కన్నీరు విడిచాడు మానవుడిగా. ఆ కింది వచనాల్లోనే ఏ లాజరస్ కమౌట్ అని పిలిచేసరికి, లాజరు బయటికి రానేసరికి ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై బయటికి వచ్చాడట. అక్కడ బ్యూటిఫుల్ గా ఒక మాట కూడా ఉంటది, ఆయన తలకు ఇంకా రుమాలు కట్టబడి ఉంది, విప్పదీయలేదు ప్రభు పిలిచినప్పుడు.
ఆ రుమాలతోనే వచ్చి ఆయన దగ్గర నిలబడ్డాడు. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత మహత్యం కలిగిన వాడు ఆ ప్రభువును మనం ఆరాధన చేస్తున్నామో, కలిగి ఉన్నామో. ఇది ఏ కోణంలో చెప్పాడు అంటే దైవత్వం. ఇలా మానవత్వము దైవత్వము రెండు ఆయనలో మిళితమై ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. యేసుప్రభు వారు మొదటగా వచ్చాడు ఒక మానవుడిగా, ఒక సంపూర్ణ మానవుడిగా. అందుకనే ఆయన ఒక మానవుడిగా కలువరి శిలువలో చనిపోయాడు. ఈ కోణం బయట సమాజానికి అర్థం అవ్వట్లేదు, క్రైస్తవేతరులకు క్రైస్తవ వ్యతిరేకులకు అర్థం అవ్వట్లేదు. రాధ మనోహర్ దాస్ అని ఒక ఆయన 2 చెక్కలు 3 మేకుల మీద దిక్కులేని సాగు చనిపోయాడు. సో ఆ తను తానే రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని రక్షిస్తాడు అన్నట్టుగా వెటకారంగా ఆయన మాట్లాడుతుంటారు. కానీ వారికి తెలియనిది ఏంటంటే ఆయనలో ఉన్న మానవత్వాన్ని చూస్తున్నారు, ఆయనలో ఉన్న మానవ తత్వాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ ఆయన దైవత్వాన్ని చూడట్లేదు. అయితే విచారం ఏంటంటే ఆయన దైవత్వాన్ని చూసే సమయానికి వీరికి మారు మనసు పొందేటువంటి అవకాశం కూడా ఉండదు రెండవ రాకడలో, లేదా వీరు చనిపోతే ఎవరైతే దూషిస్తున్నారో. రైట్. సో ఆయన మానవుడిగా వచ్చాడు, చనిపోయి మన కోసం చనిపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనల్ని దేవుడిగా, రక్షకుడిగా, లోకరక్షకుడిగా మనకు రక్షణనిచ్చాడు. ఎంత బ్యూటిఫుల్ వచ్చిందండి. ఆయనలో ఉన్న మానవత్వము, ఆయనలో దైవత్వం రెండు కలిగి ఉన్నాడు. సో ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇక్కడ ఆయన మానవత్వంలో భాగంగా ఈ శోధనల గుండా వెళ్తున్నాడు. లేకపోతే ఒక సాతానుడు, ఒక పడిపోయిన దూత, ఒక దయ్యము, ఒక అపవాది దేవుని ముందు నిలబడి మాట్లాడడం ఏంటి? సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వ జ్ఞానం కలిగిన దేవుడు, అంతటి ప్రభావం కలిగిన దేవుడు ముందు సాతానుడు నిలబడి మాట్లాడడం ఏంటి? ఎంత విచిత్రమో కదా. ఆయన దైవత్వంతో ఆయన నిలబడితే సాతానుడు నిలబడడానికి శక్తి చాలదు, ఏమాత్రం నిలబడలేదు. కానీ నిలబడి వాదిస్తున్నాడు ప్రభువుతో అంటే దాని అర్థం మనకు ఈ మాదిరి చూపించడానికి ఒక సంపూర్ణ మానవుడిగా ఆ శోధనల పర్వం గుండా ఆయన తను తాను లోబరుచుకున్నాడు. కారణం మనల్ని హెబ్రీ 12:2 ప్రకారంగా ఆయన ఇంత గొప్ప సాక్షి సమూహం అని చెప్పేటువంటి క్రమంలో సులువుగా చిక్కులో పెట్టే పాపం నుంచి అలా విడిపించడానికి ఆయన మనకు మాదిరిగా ఆయన తన అడుగుజాడలు ఉంచిపోయాడు, లేకపోతే ఆయన మాదిరిగా ఉన్నాడు అనేటువంటి కోణంతో అక్కడ మనం ఒక మాట చూస్తాం. సో ఒక మానవుడిగా ఈ యొక్క సమస్యల గుండా వెళ్తున్నాడు. రైట్. ఈ క్రమంలో సాతాను యొక్క గుట్టు రట్టు చేసినట్టుగా సాతాను యొక్క మైండ్ సెట్ అంతా మనకి ఇక్కడ కనపడుతుంది. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తుని యొక్క శోధనల విషయాలను మీరు ధ్యానం చేసినా ఇక్కడ మనం ధ్యానం చేసుకోబోయే ఈ 3 అంశాలలోనే ఏమంటారు సెట్ అయిపోతాయి అన్నమాట. ఈ 3 అంశాలలోనే మిక్స్ అయిపోతాయి. ఇంతకు అతీతంగా ఏ భక్తుని శోధన లేదనమాట. ఈ అనుభవాన్ని సార్వత్రిక సంఘానికి ప్రభువు చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అనుభవం గుండా వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో సాతానుడు విసిరేటువంటి 2 బాణాలు, 2 శోధనలు, అవి ఎవరి మీదైనా ఆది నుంచి అవి ఉపయోగిస్తున్నాడు. అందులో మొదటిది అలా చూసుకుని మనం అంశంలోకి వస్తాం. 3వ వచనం. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకోమని ఆయనకు చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా అన్మిట్ చేసుకొని చెప్పండి, యేసు ప్రభు దేవుని కుమారుడు అని సాతానుకు తెలియదా? యేసు ప్రభు దేవుని కుమారుడు అని సాతానుకు తెలియదా? తెలుసు. కానీ నీవు దేవుని కుమారుడు అయితే ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఒక ఇంటరాగేటివ్ మోడ్ లో, ఒక డౌట్ఫుల్ మేనర్ లో ఈ ప్రశ్నను, ఈ పదాన్ని ఉపయోగించాడు సాతాను. దేవుని కుమారుడు అయితే అని ఈ పదంలో సాతానుడు అందరి మీద ఆది నుంచి వాడు ఉపయోగిస్తున్నటువంటి ఒక ఆయుధం, ఒక అస్త్రం, ఒక బాణం ఏంటి అంటే వాడిది అవిశ్వాసం లేదా సందేహం లేదా అనుమానం అనేది క్రియేట్ చేయటం అనేది సాతానుడు ఎంత అనుభవం కలిగిన విశ్వాసపై అయినా దీన్నే మొట్టమొదటిగా ఉపయోగిస్తాడు. మీరు ఆదికాండంలో చూడండి, ఇది నిజమా అని చెప్పి అక్కడ కూడా ఒక డౌట్ క్రియేట్ చేయాలని చూస్తాడు. అయితే అక్కడ ప్రశ్నించారు వారు మానవులు కాబట్టి, కానీ ఇక్కడ ప్రశ్నించే శక్తి లేదు సాతానుడుకు. అందుకని ఇంటరాగేటివ్ మోడ్ లో, అంటే ఒక డౌట్ ను చొప్పించే విధంగా ప్రభువును ప్రశ్నిస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే అని. అయితే మొదటి ఆదాము ఓడిపోయాడు, శోధనలో పడిపోయాడు, కానీ కడపటి ఆదాము ప్రభువు ఆ శోధనకు లొంగలేదు. ఈ క్రమంలో
ప్రభు ఏమంటున్నాడో చూడండి. 4వ వచనం, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నది అనేను అనే మాట మనం చూస్తాం. అంటే ఈ విధంగా సందేహాన్ని ప్రభువుకు చొప్పిస్తూ ఉన్నటువంటి క్రమంలో మొట్టమొదటి శోధన దేనికి సంబంధించింది అంటే భౌతిక జీవితానికి సంబంధించినటువంటి శోధన. టెంప్టేషన్ ఆన్ హిస్ ఫిజికల్ లైఫ్, ఆయన భౌతిక సంబంధమైనటువంటి శోధనగా మనము దీన్ని చూస్తున్నాం. ఆహారం రొట్టె వలన, ఇస్రాయేల్ ప్రజలు రొట్టెలు తినే ఫుడ్ కల్చర్ కలిగి ఉన్నారు కాబట్టి ఇలా రాశారు, వాస్తవానికి ఆహారం అని అర్థం. సో ఆయన రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అని సాతానుకు రిప్లై ఇచ్చాడు. వ్రాయబడి ఉన్నది అనేను, వ్రాయబడి ఉన్నది ఎక్కడ రాయబడి ఉంది అంటే ద్వితీయోపదేశకాండం 8:3లో మనకు ఎగ్జాక్ట్ గా ఇదే మాటను తండ్రి అయిన దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. ఆ మాటనే ఇక్కడ కోట్ చేస్తున్నాడు, ఆ మాటనే ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆది నుంచి దేవుని వాక్యం ఎంత ఖచ్చితమైనదో, ఎంత స్థిరమైనదో, ఎంత మార్పు లేనిదో, ఎంత సత్యమైనదో, ఎంత శక్తి కలిగిందో, ఎంత నమ్మటానికి తగినదో దేవుడు సమాజానికి లేదా ఆ సందర్భంలో సాతానుకు రుచి చూపించాలి అని ఆయన ఈ యొక్క మాటను ఆయన గుర్తు చేశాడు. రాయబడి ఉన్నది అనేను. ఇక్కడ చూడండి, సాతానుడితో ఈ విధంగా శోధనల గుండా వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారు డిబేట్ చేయలేదు, యుద్ధం చేయలేదు, ఆర్గ్యూ చేయలేదు. జస్ట్ వాడికి రిప్లై ఇచ్చే క్రమంలో వాక్యాన్ని తీసి ముందు పెట్టారు. అంటే అర్థమవుతుంది ఏంటంటే వాక్యం అన్నది అంత శక్తి కలిగినది. యేసుప్రభు వారి భౌతిక శోధనలో వాక్యాన్ని పెద్దపీటగా చేసుకున్నాడు, వాక్యాన్నే ఆధారం చేసుకుని సాతాను యొక్క శోధనను జయించాడు. అంటే మనం ఏం నేర్చుకుంటున్నామయ్యా ఇక్కడ అంటే, మన భౌతిక జీవితంలో సాతానుడు పెట్టే ఎలాంటి శోధనైనా, ఏ రకమైన శోధనైనా, ఎవరి నుంచి వచ్చేటువంటి శోధనైనా మనం జయించాలి అంటే దేవుని వాక్యాన్నే మనం ఆధారం చేసుకోవాలి తప్ప మన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, మన సొంత శక్తి ద్వారా కానీ, లేకపోతే మన నిగ్రహ శక్తి ద్వారా కానీ, మన ముందు జాగ్రత్త వల్ల వీటి దేని ద్వారా మనము సాతానుని జయించలేము. కానీ కేవలం ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోగలిగితేనే మనము సాతానుని జయించగలుగుతాం. అందుకనే సర్వాంగ కవచం అనేటువంటి ఆ వివరణ ఇచ్చేటువంటి క్రమంలో ఎఫెసీ 6:16లో ఒక మాట ఉంటుంది, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకోండి అని చెప్పి. కాబట్టి ఈ శరీరంతో ఉన్న మనము అనేక శోధనల గుండా వెళితేనే మనం క్రైస్తవులం. అలాంటి అనుభవం గుండా మనం వెళ్తాం. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్నే ఆధారం చేసుకోవాలి. నౌ ఇక్కడ గమనించండి, యేసుప్రభు వారి యొక్క భౌతిక అవసరత, ఆహారం అనేది ఏదైతే ఉందో ఆ భౌతిక అవసరతను ఎరగా చూపించి, లేకపోతే నిదర్శనంగా చూపించి సాతానుడు ప్రభువును శోధించాలని ప్రయత్నం చేశాడు. అంతే కదా? ఈ క్రమంలో ప్రభువు లొంగిపోలేదు, జయించాడు. ఒక సంపూర్ణ మానవుడిగా ఉండి సాతాను శోధనలు జయించాడు. అయితే ఇదే భౌతిక అవసరాన్ని, ఇదే ఫిజికల్ నీడ్ను ఆధారం చేసుకొని ఇదే ఎరను ఇప్పుడు నేటి ఆధునిక సంఘానికి ఎరగా చూపిస్తూ సాతానుడు అనేక అబద్ధ బోధలను సంఘంలోనికి చొప్పించాడు. ఇదే భౌతిక అవసరాన్ని ఎరగా చూపించి ఆ బోధనే మనము ప్రాస్పరిటీ గాస్పల్స్ అంటాం, ఆశీర్వాదపు బోధన. ఇక్కడ భౌతిక ఆయన శరీరానికి ఉన్న ఆ శోధనను ఆయన జయించాడు. కానీ అదే శోధననే సంఘంలోనికి చొప్పించాడు. ఎవరి ద్వారా అంటే కొంతమంది సేవకుల ద్వారా, కొంతమంది దైవజనుల ద్వారా సంఘంలోనికి చొప్పించాడు. అవే ఆశీర్వాదపు బోధన. యేసు ప్రభు వారు ఒకవేళ వాక్యానికి పెద్దపీట వేయకుండా ఆయన శక్తిని ఉపయోగించుకొని ఒకవేళ సాతానును ఎదుర్కొని ఉంటే మనము ఈ మాట చెప్పేవారం కాదు, లేకపోతే ఇలాంటి బోధలు వచ్చేవి కాదేమో. కానీ ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. అదే వాక్యంలోనే సాతానుడు అదే వాక్యాన్ని ఆధారం చేసుకొని సాతానుడు ప్రాస్పరిటీ గాస్పల్స్ అనేవి తీసుకొచ్చాడు. దీనికి ప్లాట్ఫామ్ గా, దీనికి మాధ్యమంగా వాడు ఉపయోగించుకున్నది ఏంటంటే ఈ శరీరం, భౌతిక సంబంధమైన అవసరాలు.
యేసు ప్రభు నమ్ముకుంటే మీకు అప్పులు ఉండవు, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు అనారోగ్య సమస్యలు ఉండవు, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు పట్టిందంత బంగారం, యేసు ప్రభు నమ్ముకుంటే మీ గిన్నె నుండి పొర్లుతుంది. ఇలాంటి బోధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎన్ని రకాలుగా చూడండి, ఇవన్నీ ఈ 60-80 ఈ సంవత్సరాల్లో మనం బ్రతికి చనిపోయేటువంటి భౌతిక శరీరానికి సంబంధించినటువంటి కోణంలోనే ఈ బోధలన్నీ వచ్చేస్తాయి. వీటినే ప్రాస్పరిటీ గాస్పల్స్ అని మనం పిలుస్తున్నాం. రైట్? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ ఏంటి, మన భౌతిక జీవితానికి కావలసినవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. అంటే నేడు ఈ భౌతిక సంబంధమైన వాటినే సాతానుడు ఎరగా చేసి కొంతమందిని వాడుకుంటూ, నీ రాజ్యాన్ని నీ నీతిని తర్వాత వెతుకుతాం ప్రభువా, ముందు నువ్వు ఇస్తానన్నావు కదా, అవేదో ఇస్తే మేము అనుభవించి తర్వాత టైం ఉంటే నీ రాజ్యాన్ని నీ నీతిని వెతుకుతాం అనేటువంటి దృష్టికోణంతో నేడు విచ్చలవిడిగా కొన్ని బోధలు పుట్టుకొని వస్తున్నాయి. నేను ముందే చెప్పాను, మనం గుణపాఠాలు నేర్చుకుంటామని. ఇందులో నిజానికి ఈ ప్రాస్పరిటీ గాస్పల్స్ యొక్క పునాది ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు వచ్చింది కాదు, అది ఆదిమ సంఘం అంటే కరెక్ట్ గా డేట్ తో సహా చెప్పాలి అంటే 313వ సంవత్సరం నుంచి, ఇప్పుడు 2025 కదా, 313వ సంవత్సరం అంటే 12వ సంవత్సరం వరకు ఆదిమ సంఘం యొక్క శ్రమల కాలం. యేసు ప్రభు వారు 30వ సంవత్సరమున ఆయన సిలువ వేయబడతాడు, 40 రోజులు కనపడతాడు. అలా యేసు ప్రభు వారి మరణానంతరము ఆ టైం మొదలుకొని 312వ సంవత్సరం వరకు ఈ పీరియడ్ ఏదైతే ఉందో, ఈ కాలం ఏదైతే ఉందో, దీన్ని ఆదిమ సంఘ శ్రమల కాలం అని చెప్పవచ్చు. రైట్? ఈ ఆదిమ సంఘ శ్రమల కాలంలో విపరీతంగా శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారు దేవుని కోసం నిలబడి ఎంతో మందిని ఆకర్షించారు, ఎంతో మంది క్రైస్తవులుగా దేవుని తెలుసుకున్నారు శ్రమల కాలంలో. కానీ ఎప్పుడైతే కాన్స్టంటినోపుల్ అనేటువంటి ఒక రోమన్ చక్రవర్తి యేసు ప్రభువును అంగీకరించి క్రైస్తవ్యాన్ని ఒక రాయల్ రిలీజియన్ గా, ఒక రాజమతంగా చేసిన తర్వాత శ్రమలు లేవు, హింసలు లేవు, ఉపద్రవాలు లేవు. అంతకుముందు ఆదిమ సంఘానికి ఉన్నటువంటి రెండు ఆస్తులు, లేకపోతే వారికి ఉన్నటువంటి ఆత్మీయ ఆయుధాలు ఏంటి అనంటే రక్తము కారెంత శ్రమ అయినప్పటికీ వారు సువార్త చేయగలిగారు, ప్రభు కోసం రాజీ లేకుండా నిలబడగలిగారు. రెండవది, ఈ పదం కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, పవిత్రమైన దరిద్రమే కానీ పవిత్రమైన దరిద్రం. వస్త్రహీనత, ఆహారలేమి, ఎవరు చూచి వారిని అపేక్షించేంత పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ పరిస్థితి ఏదైనా సరే అని చెప్పి ఆ దరిద్రతలోనే వాళ్ళు సంతోషంగా కొనసాగారు. ఆదిమ సంఘం 312 సంవత్సరం వరకు, ఆ ముందటి కాలం. ఎప్పుడైతే ఈ క్రైస్తవ్యం అనేది ఒక రాయల్ రిలీజియన్ గా, ఒక రాజభాషగా మారిపోయిందో, అప్పటి నుంచి శ్రమలు లేవు, సువార్త ప్రకటించాల్సిన పని లేకపోయింది. ఆ రక్తం కారింత శ్రమ తరువాత పవిత్రమైన దరిద్రం అనే ఈ అనుభవం గుండా వెళుతున్న వారు ఆ స్థానంలో రెండు కొత్త అస్త్రాలు సాతానుడు తీసుకొచ్చాడు అప్పట్లోనే. ఒకటి ఏంటి అనంటే సుఖానుభవము, రెండవది డబ్బు. ఒకటి సుఖానుభవము, రెండు డబ్బు. ఈ రెండింటిని ఎరగా చూపించి సాతానుడు మొదలుపెట్టిన ఆ యుద్ధం, ఆ శోధన ఏదైతే ఉందో, ఆ శోధనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ ప్రాస్పరిటీ గాస్పల్. ఆ యొక్క డబ్బు, సుఖానుభవం అనేటువంటి ఆ అనుభవాలలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక దుర్బోధ ఏదైతే ఉందో అదే ఆశీర్వాదపు బోధలు. నా ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలో ఎక్కడైనా యేసు ప్రభు వారు గాని, అపోస్తులు గాని, ఆదిమ సంఘం గాని భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు అని ఒక్క వచనమైన బైబిల్లో ఉందా? కొత్త నిబంధనలో ఒక్క వచనమైన? నో. ఎక్కడ కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడని వాగ్దానం చేయలేదు. ఇస్తాడు, ఆయన ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు, కానీ వాగ్దానం చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్క విశ్వాస జీవితంలో ఆయనకు ఒక్కొక్క చిత్తం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. అందరినీ స్వస్థపరచు అనడానికి లేదు, అందరికీ అడిగినంత ఇవ్వు అనడానికి లేదు. నాకు అనారోగ్యాన్ని దేవుడు అనుమతించాడంటే దాని వెనుక దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. మీకు అనారోగ్యాన్ని తీసివేశాడంటే మీ వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక చిత్తం ఉంది. అందరికీ ఒకే కోణంలో లేదు.
అందరికీ ఆ భౌతిక సంబంధంగా అన్ని అనుకున్నవంతా ఇస్తాను అని ప్రభు చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పాడు అని భావిస్తే, అంటే మనకు వచ్చే డౌట్ ఏంటంటే, మరి తెస్సలోనిక పత్రికలో ఉంది కదన్నా, ఆశీర్వాద కారకులుగా ఉండడానికే పిలిచాడు అని. ఆ మాట కేవలం భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను గురించి మాత్రమే అనుకుంటే ఖచ్చితంగా పొరపాటు. మీరు ఆ కింది వచనాలను చదివి చూడండి, వాటి తాత్పర్యం అది కానే కాదు. ఒకవేళ అదే నిజం అనుకుంటే పౌలును మనము అవిశ్వాసి అనాలి. ఎందుకంటే సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ఆయన జీవితమే ఒక శ్రమగా ఎంచుకున్నాడు. ఆయన జీవితమే ప్రభు కోసం అర్పించుకునే క్రమంలో ఎంతగా పాటుపడ్డాడో మనందరికీ తెలుసు. అంటే భౌతిక సంబంధంగా ఆయన ఏమి పొందుకోలేదు పౌలు గారు. ఈవెన్ యేసు ప్రభు వారు కూడా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు తల వాల్చుకుంటా కూడా స్థలం లేదన్నాడు. ఈ మాట ప్రకారంగా ఆదిమ సంఘం వీరందరూ శాపగ్రస్తులు అని చెప్పాలి. మనం చెప్పగలమా? అలా చెప్పగలమా? చెప్పలేదు. కారణం ఏంటనంటే, వారు భౌతికంగా ఏమి లేకున్నా, మనం సంఘ చరిత్రలో చదువుకుంటాం కదా, వారి స్థిరాస్తులను అమ్మి వారి జీవితాన్ని, వారి సమయాన్ని, వారి బలాన్ని, వారి ధనాన్ని, సమస్తాన్ని ప్రభు సేవలో వాడారు. వారికి కలిగినదంతయు అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుకుంటూ వచ్చారంట. అంటే ఏమర్థం అవుతుందంటే, భౌతిక సంబంధమైనది ఏదైతే ఉందో ఆ భౌతిక సంబంధమైన అవసరాలకు దేవుడు వాగ్దానం చేయలేదు. కొత్త నిబంధనలో మీరు అనేక శ్రమలు పొంది పరలోకానికి చేరాలి అని సువార్తల్లో మనకు వచనాలు ఉన్నాయి. మీకు లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండడని ప్రభు చెప్పాడు. కాబట్టి భౌతికంగా దేవుడు వాగ్దానపూర్వకంగా ఆయన వాగ్దానం చేయలేదు. కానీ వాటిని ఎరగా చూపించి, ప్రభువు నమ్ముకుంటే మీకు ఏమీ తక్కువ లేదు, మీ గిన్నె నుండి పొర్లుతుంది అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి వాటిని ఇక్కడ మనకు కూడా చెప్తున్నారు. మన నంద్యాలలో బస్టాండ్ పక్కన ఒక పోస్టర్ చూసాం, రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును అని. అసలు ఆ మాట ఏంటి, అది ఏ సందర్భంలో వాడారు, ఆ కాంటెక్చువల్ బేస్ ఏంటి, ఇవేవిది లేకుండా క్రైస్తవ్యాన్ని సాతానుడు చూసారా ఎంత సులువుగా మోసం చేస్తున్నాడు. ఆనాడు ఇదే భౌతిక శోధనను ఉపయోగించి ప్రభువును శోధిస్తే ప్రభు జయించాడు. కానీ ఇదే భౌతిక శోధనను నేటి సంఘంలో చూపిస్తూ ప్రభువును వాడు శోధిస్తున్నాడు. కారణం ఏంటంటే, మానవులమైన మనమే. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. భౌతిక సంబంధమైన విషయంలో సాతానుడి ఆ అధికారం అనేది వెల్లునికి పోయింది ఇప్పటికీ. రైట్. ఈ యొక్క నేను ముగిస్తున్నాను. ఈ యొక్క భౌతిక సంబంధమైన శోధన అనే భాగంలో ఆశీర్వాదపు బోధలు లేకపోతే ప్రాస్పరిటీ గాస్పెల్ అని చెప్పాను కదా, ఇది బేసిక్ గా 2 కోణాల్లో ఉంటుంది. దీనిలో ఉన్న ఇంకొక యాంగిల్ ఏంటి అని అంటే, స్వస్థతలు, దయ్యాలు వెళ్ళగొట్టడం, అద్భుత కార్యాలు చేయడం, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది కూడా ఇందులోనే భాగం. నేను ఒక 2-3 వచనాలను చూపించి మీకు కొన్ని విషయాలు నేను అలా చెప్పి నేను ముగిస్తాను. భౌతిక సంబంధమైనటువంటి శోధనలో భాగంగా శరీరానికి సంబంధించినటువంటి శోధనలు లేదా ఆ బోధలు ఏంటో చూసాము. ఇందులో భాగంగా 2వ కోణం ఏంటంటే స్వస్థతలు, అద్భుతాలు, దయ్యాలు వెళ్ళగొట్టడం, ఇలాంటివి కూడా కేవలం శరీర బోధలేదు. దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రణాళికను ఏమాత్రం నెరవేర్చేది కాదు కదా. ఆయన చిత్తానికి, ఆయన ప్రణాళికకు ఆయాసకరమైన బోధనా విధానం. మరి సహజంగా చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, బయట వ్యక్తులు మరి యేసు ప్రభు వారే స్వస్థత చేశాడు కదా, యేసు ప్రభు వారే అద్భుతాలు చేశాడు కదా, అపోస్తలుడు చేశారు కదా, ఆదిమ సంఘం వారు చేసి ఉంటారు కదా, వీరందరూ చేశారు కాబట్టి మనం చేస్తే తప్పేంటి అని చెప్పి వచ్చిన ఇంకొక దుర్బోధ ఇందులోనే. అదేంటంటే, ఇదే స్వస్థతలు చేశాం, యేసు ప్రభు చేసింది కరెక్టేనా? కరెక్టే. మనం చేస్తే కరెక్టేనా? కాదు, తప్పు. అది ఎందుకు అనంటే, ఒక 2-3 వచనాలు అలా చూపించి నేను ముగిస్తాను. 3 అంశాలు మనం ధ్యానం చేయలేము. ఇదొక్క అంశంతోనే ముగిస్తాను. ఇది చాలా ముఖ్యమైనది. దయచేసి అందరూ, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెలిసి చూడండి. యేసు ప్రభు వారు స్వస్థతల విషయంలో ఆయన ఎందుకు చేయవలసి వచ్చింది, మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి కోణంతో నేనే చదువుతున్నాను. చూడండి. ఇదే 4వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే, ఆయన ఈ శోధనల పర్వం గుండా వెళ్ళిన తర్వాత
యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరిచాడు. మొదటగా ప్రకటించాడు దేవుని రాజ్య సువార్త, తరువాతే ఆయన స్వస్థపరిచాడు. కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటి? మొదటగా స్వస్థతలు చేస్తారు, తర్వాత టైం ఉంటే ఏం చేస్తారు? రక్షణ పొందండి అని సువార్త చెప్తారు. కానీ అప్పుడు ప్రభు పెట్టినటువంటి ఆ కోణం, ఆ విధానం, ఆ పద్ధతి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు క్రైస్తవాన్ని తీసుకుని వెళ్తున్నారు. ఇదే ప్రభు తన శోధనల అనుభవం కూడా మనకు గుర్తు చేస్తున్నారు. నేను కొన్ని వచనాలు చదువుతాను, చూడండి, శ్రద్ధగా వినండి. మార్కు సువార్త 2వ అధ్యాయములో ఒక పక్షవాయు గలవాడు ఉంటాడు. ఆ క్రమంలో ఆయనను తీసుకుని వస్తే మొదటగా స్వస్థపరచలేదు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆయన చెప్పగలిగాడు. కారణం ఏంటంటే ముందు రక్షణ, తరువాతే స్వస్థత కలగకపోయినా పర్వాలేదు, కానీ రక్షణే ప్రాధాన్యము, రక్షణే అది అతి ముఖ్యమైనది అని ప్రభువారు చేసినటువంటి స్వస్థతల వెనుక ఉన్నటువంటి కారణం అది. దాన్ని మూసివేస్తున్నారు నేడు సోకాల్డ్ కార్పొరేట్ సేవకులు అనేటువంటి వాళ్ళు. అదే మత్తయి సువార్త 6:12-13 చూస్తే చూడండి, 6:12-13 చూస్తే అక్కడ కూడా చాలా వచనాలు ఉన్నాయి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలని ప్రకటించిన తరువాత అనేక దయ్యములను వెళ్ళగొట్టి నూనె రాసి రోగుల కోసం ప్రార్థన చేశారు. సో మొదటగా ప్రకటించాలి. దేని గురించి? ప్రభువు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు చనిపోయారు, ఆ చనిపోవడం వెనుక దేవుని ఉద్దేశం, చిత్తం, ప్రణాళిక మానవుల ఎడల ఎంత గొప్పది, ఇది కదా చెప్పాల్సింది. దీన్ని మూసివేసి వీటిని చెబుతూ మరలా పైపెచ్చు దేవుడే చేశాడు కదా, తప్పేంటి అనే ఒక భయంకరమైన, క్షమించరాని ఒక పాపానికి తావు లేదా నడిపించేటువంటి ఒక దుర్బోధ ఇది. రైట్. గుంటూరు జిల్లాలో 2019లో నాకు బాగా గుర్తు, గుంటూరు జిల్లా నకిరికెల్లు అనేటువంటి ఒక ఊర్లో సేవకుడు ఒక ఆయన ఒంటరిగా సువార్త చెప్పే క్రమంలో కొంతమంది మతోన్మాదులు ఆయనను చుట్టుముట్టి ఈ ప్రశ్నలు అడిగారు. మార్కు సువార్త 16లో ఆయన కొన్ని నియమాలు, కొన్ని అధికారాలు ఇచ్చాడు కదా. ఆ క్రమంలో మీరు రోగుల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు, అప్పుడు స్వస్థత పొందుతారంటే పొందుతారు అన్నాడు ఆయన. మరి నూనె రాసి ప్రార్థన చేస్తే జరుగుతుంది, భాషలు మాట్లాడతారు జరుగుతాయి అని ఇలా చెప్పాడు. కానీ వారు తెలివిగా ఏం చేశారో తెలుసా? మరి పాములను ఎత్తి పట్టుకుంటే మీరు బ్రతుకుతారు అని చెప్పాడు కదా, ఇప్పుడు నీకోసం ఒక విషనాగు తెచ్చాము, ఒక నాగుపాము తెచ్చాము, దాని చేత పుట్టించుకొని విషయం కూడా తాగాలి, నువ్వు 1 గంట బతికితే అప్పుడు మేమంతా రక్షణ పొందుతాం అన్నాడు వాళ్ళు. అప్పుడు అదే యాదృచ్ఛికంగా జరిగితేనే, అనుకోకుండా జరిగితేనే అలాంటివి, కానీ సహజంగా కాదు అని ఆయన దైవజనుడు చెప్పాడు, కానీ వాళ్ళు వినుకోలేదు. ఇదే ప్రశ్ననే ఇప్పుడు ఈ స్వస్థతలు బోధలు చేసే సేవకులను అడిగితే ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? ఒక్కసారి నేను చదువుతాను, చూడండి. అది చాలా ముఖ్యం. 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం. ఆ 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చూస్తే, నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనపడును అని దయ్యాలను వెళ్ళగొడుతున్నారు కదా. ఇప్పుడు పేర్లు అనవసరం, వెళ్ళగొడుతున్నారు కదా, చేస్తున్నారు. కొత్త భాషలు మాట్లాడుతున్నారు. తరువాత స్వస్థతలు చేస్తున్నారు. ఈ 3 చేస్తారు, కానీ ఆ మధ్యలో ఉన్న 2 చేయరు. ఎందుకు చేయలేరు ఇప్పుడు అంటే, ఈ అధికారం ఇచ్చింది కేవలం ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపోస్తలులకు మాత్రమే, అందరికి ఇవ్వలేదు, అందరి సేవకులకు ఇవ్వలేదు. ఈ అధికారం వారికి మాత్రమే ఇచ్చాడు. ప్రభు వారికి మాత్రమే ఈ అధికారం ఉన్నది. ఎందుకనంటే అప్పుడు వాక్యం అనేది సంపూర్ణంగా మనిషి చేతిలో లేదు కాబట్టి, ఆయన చిత్తం, ఆయన గురించి ఆయన పరిచయం చేసుకోవడానికి దేవుడు ఉపయోగించుకున్నటువంటి ఒకానొక ఉపకరణం ఏంటి అని అంటే ఈ స్వస్థతలు. అందుకని ప్రభు చేశాడు. కానీ ఇప్పుడు వాటినే చేస్తుంటామంటే, మరి ప్రభువు చనిపోయింది దేనికి? ప్రభు మన కోసం శిలువ మరణం పొందింది ఎందుకు? వాటిని బట్టి మనకు రక్షణ భాగ్యం అనేది దేనికోసం ఆయన శ్రమ పొందాడు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి. కాబట్టి స్వస్థతలు అనేది ప్రభు చేయడంలో ఉద్దేశము, అప్పటికి వాక్యం అనేది సంపూర్ణంగా మనిషి చేతిలో లేదు. అందుకనే యేసు ప్రభు వారు చేశారు, అపోస్తలుడు చేశారు. ఇప్పుడు సంపూర్ణంగా దేవుని వాక్యము, దేవుని మనస్సు, దేవుని ఊపిరి, దేవుని జీవము వాక్యం రూపంలో, బైబిల్ రూపంలో మన చేతిలో ఉంది. కాబట్టి వాటికి ప్రయారిటీ కాదు
అని ఇందు మూలంగా అర్థమవుతుంది. ఒక్క 2 రెఫరెన్సెస్ అలా చదివి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు ఎందుకు చేశారు స్వస్థతలు అంటే, ఎందుకు చేశారంటే ఈ ఒక్క మాటను మనం అలా చదువుకున్నాం. 16వ అధ్యాయము చివరి వచ్చిన మార్కులో కూడా ఈ మాట ఉంది. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహాయకుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన ఏమి స్థిరపరుచుతుండెను? వాక్యం స్థిరపరచుతుండెను. అంటే వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు ఉపయోగించుకున్నటువంటి ఒక ఉపకరణం, ఒక ఆయుధం ఇది. స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ చేయటం. సంపూర్ణమైన వాక్యము వచ్చినప్పుడు సంపూర్ణము కానిది నిరర్ధకమగును అని 1 కొరింథీ 13:8 మనం చూస్తాం. అది ఇదే, రైట్? ఒకసారి ఒక 2 వచనాలు అలా చూద్దాం, చూడండి, లేదా నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 3వ వచనం. స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు ఇవన్నీ దేనికోసం ఉపయోగించారు? అవి ఇప్పుడు దేనికి మనము ఫాలో అవ్వకూడదు? మన సంఘాల్లో వాటికి ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వము? ముఖ్యంగా బ్రదర్ అంటే మనము వాక్యం యొక్క మూలాలను అనుసరించి స్వచ్ఛమైన వాక్యాన్ని మనము సిద్ధాంతంగా పాటిస్తున్నాం కనుక. ఒకసారి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం, నేను ముగిస్తాను. 14వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇదొక్క అంశంతోనే మనము ముగించుకుందాం. 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుతూ అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత, ఇది గమనించండి, ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి, ఎందుకు చేయించాడు? కారణం చూడండి అక్కడ. కారణం తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చించు. తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చించు. ఆ కృపావాక్యము క్రీస్తు శకం 96వ సంవత్సరంలోనే అపోస్తులైన యోహాను ద్వారా ముగించబడేది, సిద్ధం చేయబడింది, ప్రకటన ద్వారా ఎండ్ అయిపోయింది. 66 పుస్తకాలు, రైట్? ఆ కృపావాక్యానికి సాక్ష్యం ఇచ్చించడానికి ఈ స్వస్థతలు చేశారు ప్రభువారు, అపోస్తులు, వీళ్ళంతా. ఆ కృపావాక్యం చేతిలో ఉంది. ఆ వాక్యం యొక్క సారం ఏంటంటే ప్రభువు వచ్చి చనిపోయాడు, రక్షణ ముఖ్యం, చనిపోతే నరకం ఉంది అని చెప్పే దాని నుంచి తప్పించుకొని ప్రభు యొక్క ఆ ప్రేమను పొందుకోవాలని, పరలోకాన్ని పొందుకోవాలని చెప్పే ఈ యొక్క సువార్త ఏదైతే ఉందో, ఈ దివ్యమైన సువార్త ఏదైతే ఉందో, దానికి రుజువుగా ప్రభువారు అప్పుడు చేశారు. ఎప్పుడైతే వాక్యము మనకు మానవులకు ఇవ్వబడిందో, సంపూర్ణంగా మన చేతిలోకి వచ్చిందో, ఈ అసంపూర్ణమైనటువంటి ఈ విషయంలో మనకు జోలి ఏమి ఉండకూడదు అని మనం ఇందు మూలంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనము ఇలాంటి తప్పుడు విధానాల్లో, ఇలాంటి తప్పుడు బోధన శైలిలో మనం ఉండకూడదు. నేను పేర్లు చెప్పను కానీ మన బ్రదరన్ సంఘాల్లో కూడా ఇలాంటి ధోరణి కాస్త ఎక్కువైంది అని నేను 1-2 చోట్ల గమనించాను. అందుకనే నేను కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నా ఈ విషయాలు, రైట్? సో స్వస్థతలు లేకపోతే అద్భుతాలు, ఈ కోణం అంతా ఎందుకు చేశాడంటే ప్రభు, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఆయన కృపావాక్యాన్ని సాక్ష్యం ఇచ్చించడానికి. అందుకని మనకు దేవుడు స్వస్థతనిచ్చినా ఇవ్వకపోయినా, మనం ఈ శరీరం కృషించిపోయినా, మనము వీటిని బట్టి కాదు ప్రభువును వెంబడిస్తుంది, వీటిని బట్టి కాదు ప్రభుపై విశ్వాసం ఉంచింది. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఉండే జీవితము, అదే మనకు ఆరంభము. అందుకోసం మనం ప్రభువుని విశ్వాసం ఉంచాము అని మనకు అర్థము. కాబట్టి మన సంఘాలను, మన జీవితాలను మనము ఈ అబద్ధ విధానంలో నుంచి మనం కాపాడుకోవాలి అని ప్రభు శోధనల పర్వం గుండా మొదటి అంశంలో భాగంగా మనం ధ్యానం చేశాం. ఇక 2-3 అంశాలు కూడా దేవుని చిత్తమైతే మరలా మనం ధ్యానం చేస్తాం. అలాగన మన సంఘాలను మనం కాపాడుకుంటూ, మనము జాగ్రత్తగా వహిస్తూ, మనం ఇతరులను ఎడ్యుకేట్ చేస్తూ, మన చుట్టూ ఉన్న సంఘానికి, మన కుటుంబాలకు, మన సహోదరులకు ఎడ్యుకేట్ చేస్తూ మనము ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ అనేకులను ముందుకు నడిపించే బాధ్యత ఎంతైనా ఉంది అని ఇందు మూలంగా ప్రభు శోధనలో భాగంగా మనం 1వ అంశంలో మనం జ్ఞాపకం చేస్తాం. అలాగున ముందటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించుకుంటారు. మంచిది. తమ్ముడు టైటస్ గారు దేవుని యొక్క వాక్యం నుండి చక్కటి అంశము, దేవుడు బలపరిచి శ్రేష్టమైన మాటలు మనకు దయచేశాడు. మరి సంఖ్య ప్రసంగం లాగా మరి దేవుడు అక్కడ వాడుకున్నాడు. 40 అనే సంఖ్య
అది సిద్ధపాటు అని తమ్ముడు తెలియజేయడం జరిగింది. మరి శోధనలో గుండా మనం ఈ లోకయాత్ర ముగించవలసిన వారమే ఉంటుండగా అనేక నిదర్శనాలతోటి దేవుడు చక్కగా తమ్ముడిని బలపరిచి మంచి సందేశాన్ని అందించాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తమ్ముడు టైటస్ గారు వందనాలయ్యా. సార్ వందనాలు సార్, వందనాలు. చాలా మంచిదయ్యా. మరి ప్రార్థన చేసుకుందాము. మరి మన మధ్య ఉన్న యేసుదాస్ గారు సిమెంట్ నగర్ నుండి యేసుదాస్ గారు ఉన్నారు. ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అన్నా యేసుదాస్ అన్న వందనాలు. చేస్తున్నాను. వందనాలు అన్న, అందరికి వందనాలు. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరలోకపు దేవా, నేను నీ దాసుని నిలబెట్టుకొని ఈ మాటలు ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రాలు. ఈ దినాలు కావాల్సినటువంటి ఆయన వాక్యములు మీరు ఇస్తున్నందుకు ఆయనకు స్తోత్రాలు. నాయన తండ్రి, మీ దాసుని దీవించి కుటుంబాన్ని దీవించి ప్రభా అన్నని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, నడిపిస్తున్న మీ దాసుని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీరే సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం. నాయన చక్కగా ఈ వాక్యమును మా తండ్రి ప్రకటించిండగా నేను వాక్యము తండ్రి దుష్టుడు ఎత్తుకొని పోకుండా నేను దుష్టుని జాగ్రత్తగా మా తండ్రి కాచుకొని ఉండగా నేను దేనిని విననీయకుండా, దేనిని మా ప్రభువ హృదయంలో చేర్చుకోకుండా వాటినన్నిటిని తీసుకొని వెళ్ళి మా తండ్రి, మా ప్రభువ మమ్మల్ని తండ్రి జాగ్రత్తగా ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు అనేక విస్తారమైనటువంటి మా తండ్రి మీ మాటలు వినపడుతుండగా మరి నాయన వాటిన్నిటిని మా ప్రభువ జాగ్రత్తగా హృదయంలో చేర్చుకొని ఆ ప్రకారంగా మా తండ్రి నాయన మరి జీవిస్తూ ఫలిస్తూ ఫలములు ఇస్తూ నాయన మా ప్రభువ మీ కృపలో జ్ఞాపకం చేసుకుందరని వేడుకొంచున్నాం. ఈ యొక్క ప్రభు సన్నిధి నాయన తండ్రి ఉదయకాల వేళలో పులివెందుల నుండి మీ దాసుని తండ్రి కరుణాకరణ బట్టి మా ప్రభువ చక్కగా ప్రయాసతో ఈ వాక్యములను వినిపిస్తుండగా మా తండ్రి శ్రద్ధ కలిగి మా తండ్రి మా ప్రభువ మా ప్రియులందరము మా తండ్రి చేరు వస్తుండగా తండ్రి దీవించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క మా తండ్రి మా ప్రభువ పరిచర్య మీరు ఆశీర్వాదకరంగా చేసినందుకు ఆయనకి స్తోత్రములు నాయన వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన తండ్రి ఇంకా మా ప్రభువ అభివృద్ధిలోనికి తండ్రి 30 60 100 మా తండ్రి ఫలించి నేను విస్తరించడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నడిపించినందుకు ఆయనకి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన తండ్రి యొక్క పరిచర్యలో తండ్రి ప్రార్థనాంశాలు అనేక విషయాలు మా తండ్రి మా ప్రభువ నెరవేరుస్తున్నందుకు ఆయనకు స్తోత్రములు నాయన. ప్రభువానికి వందనాలు. మరి చెప్పినటువంటి మీ దాసుడు మదనను బట్టి మీ పాదాలకు వందనాలు. అలాగే వారి సహోదరుడు తండ్రి టైటస్ ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఇంతవరకు నడిపించినందుకు ఆయనకు స్తోత్రములు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థన చేసి వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసుదాస్ వందనాలన్నా. థ్యాంక్ యూ. వందనాలు. మంచిది. మరి మనకి ఈ రోజు బుధవారం కనుక సహోదరుల జూమ్ మీట్ కూడా ఉంది. మరి అన్న కరుణాకరణ కొన్ని విషయాలు చెప్పి ముగించాలని అన్నని కోరుతున్నాను. అన్న కరుణాకరణ. వందనాలన్నా. వందనాలు. ప్రభునందు పిల్లలారా, మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమందనాలు. ఇందాక సాంబయ్యన్న గారు గుర్తు చేసినట్లుగా ఈరోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు సహోదరుల కూడిక ఉంటుంది. మరి సహోదరులను మన సంఘాల సహోదరులను ఆ కార్యక్రమంలో పాల్పొందే విధంగా ప్రార్థన చేస్తూ సహకరించాల్సిందిగా మనవి చేస్తాము. పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనేక మందికి చేరులాగున అనేక మంది ఆధ్యాత్మికంగా మాటల ద్వారా వారు బలం పొందులాగున మరి అంత్య దినాలలో రాకడి దినాలలో ప్రభు కొరకు మంచి సాక్షులుగా జీవించినట్టుగా మనం అందరం సిద్ధపడిన నిమిత్తమై పరిచయ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. సాంబయ్య అన్న, ఓవర్ టు యు. అన్న మంచిది అన్న, వందనాలన్నా. మంచిది. మరి వాక్యం చెప్పిన టైటస్ గారికి అలాగనే జూమ్ లో చేరి ఉన్న అందరూ కూడా ఒకరొకరు వందనాలు చెప్పుకొని ముగించాలని మనవి చేస్తున్నాను. అందరికి వందనాలు. మరి టైటస్ గారు వందనాలయ్యా. ఒకరొకరు వందనాలు చెప్పుకొని కార్యక్రమం ముగించుకుందాం. అందరికి వందనాలు. టైటస్ వందనాలు అంకుల్. వందనాలు టైటస్ అన్న వందనాలు. అంకుల్ వందనాలు అంకుల్. టైటస్ అన్నయ్య వందనాలు అన్నయ్య.
రామేల్ అన్న వందనాలు, సాంబయ్య అన్న వందనాలు, వందనాలు బాబు. టైటస్ అన్న వందనాలు అమ్మ వందనాలు. అన్న కరుణాకర్ వందనాలు. వందనాలు. రమేల వందనాలు. వందనాలు ఆంటీ. సరే సరే. లక్ష్మీదేవి ఆంటీ వందనాలమ్మా. లక్ష్మీదేవి అన్న వందనాలు. టైటస్ అన్న వందనాలన్నా. అందరికీ వందనాలు.